ఒక ముస్లిం మతం నుంచి ఇట్లా కూచిపూడి రంగంలోకి రావడం, మీ ఫ్యామిలీ నుంచి గానీ, సొసైటీ నుంచి గానీ ఏమన్నా స్ట్రగుల్స్ ఉంటాయి గదా! అలాంటివేమన్నా షేర్ చేసుకుంటారా? ఉంటాయి. ఐ మీన్ షేర్ చేసుకునేది ఏముంది, ఇట్స్ లైక్ ఎన్ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. వాళ్ళు వద్దంటారు, మనకు చేసుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే మనకు లవ్వే కనపడుతుంది, కాస్ట్ కనపడదు అప్పుడు. సో నేను డాన్స్తో ప్రేమలో ఉన్నాను, ఆ లెవెల్కి ఇంట్రెస్ట్లో ఉన్నాను కాబట్టి నేను హిందువుల దాంట్లో చేస్తున్నాను, ఇప్పుడు నేను వెళ్తే టెంపుల్కి వెళ్ళాలి, ఇప్పుడు నేను వెళ్ళి చేతులు జోడించాలి, నేను వాళ్ళ దేవుళ్ళని పొగడాలి, ఇవన్నీ ఏం లేవు మైండ్లో. నాకు డాన్స్ ఇష్టము, డాన్స్తో అసోసియేట్ అయిన ఏదైనా ఇష్టమే నాకు. సో తద్వారా ఉండకుండా ఎలా ఉంటాయి, మీరు చెప్పి చూడండి ఒకసారి. నాకు అలా 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 ఇంట్రెస్ట్ ఉన్నట్టు ఒక్కటి ఇస్తారు ఇంట్లో. సో అలాగే నాకు కూడా పడ్డాయి బాగా ఆ విషయంలో. భయపెట్టి, బతిమలాడి, బెదిరించి, లైక్ వేడుకొని అన్నీ జరిగాయి. కానీ ఏంటంటే మనకి రాసిపెట్టి ఉన్నప్పుడు మనం ఇంకా అటు ఇటు చూడం. సో ఇదే మన లైఫ్, ఇది ఇలాగా ఉండాలి అని అనుకున్నాం కాబట్టి ఇంకా ఎన్ని భయపెట్టినా ఎంత అంతే, ఇంకా మనం దీంట్లోనే ఉన్నాం. అలాంటి స్టోరీలు అయితే జరిగాయి. జరగకుండా ఉంటాయంటే నేను బాధపడే విషయం ఏంటంటే, నేను చూడండి జనాలు నాకు చూపించడానికి మాటి మాటికి ట్రై చేస్తుంటారు. అది కులం కావచ్చు, లేకపోతే ఈ ఏమంటారు జెండర్ కావచ్చు. సో అది ఈ రోజుకి కూడా బాధ పెడుతుంటాయి.